Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy, teaching in biology. So in this video we are discussing about 8th class chapter 7, conservation of plants and animals. So previous video already we are discussing about the consequences of deforestation. So now we are discussing about the global warming. So what is mean by global warming? So global warming ante enti? So global warming ఎలా ఏర్పడుతుంది, ఏ విధంగా జరుగుతుంది, సో దీనికి రీజన్స్ ఏంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో గ్లోబల్ వార్మింగ్ అంటే, సో గ్లోబల్ వార్మింగ్ మీన్స్, సో ఇట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్ ఫార్మ్డ్ బై ద డిఫారెస్టేషన్. గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందంటే, సో ఇది కూడా మనకి ఏంటంటే డిఫారెస్టేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. డిఫారెస్టేషన్ విల్ బి డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ ట్రీస్. సో జనరల్ గా డిఫారెస్టేషన్ అంటే మనకి తెలుసు. సో డిఫారెస్టేషన్ అంటే ఏంటి? సో ద రిమూవింగ్ ఆఫ్, clearing of forest species of especially trees, and the land will be utilizing of different purpose of human beings. That is called deforestation. So దాన్నే మనము deforestation అంటున్నాం. So deforestation will be decrease the number of trees. డిఫారెస్టేషన్ వల్ల జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఏం జరుగుతుందంటే, సో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ లో సో ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్ అన్నీ కూడా, సో ప్లాంట్ స్పీసీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. డిక్రీజ్. ఏం డిక్రీజ్ అవుతున్నాయి? ద నంబర్ ఆఫ్ ట్రీస్. అంటే ఈ నంబర్ ఆఫ్ ట్రీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. సో డిఫారెస్టేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో మొత్తంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటినీ కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తున్నాం. దాన్ని డిఫారెస్టేషన్ అంటున్నాం. దానివల్ల ఏమంటే ద నంబర్ ఆఫ్ ట్రీస్ ఆర్ డిక్రీజ్డ్. దట్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ చెట్లన్నీ కూడా తగ్గిపోతున్నాయి, నంబర్ ఆఫ్ ట్రీస్ తగ్గిపోతున్నాయి. సో దట్ విల్ బి లీడ్. ఇది ఏం చేస్తుంది అంటే, దీనివల్ల మనకి జరిగేటటువంటి నష్టం ఏంటి అంటే, the increasing of carbon dioxide in atmosphere. So the number of trees will be decreased by the deforestation process. At the same time, that will be the removing of number of trees. ఈ ట్రీస్ అన్ని కూడా తగ్గిపోవడం వల్ల, so that will be lead to increase. ఇక్కడేమో డిక్రీజ్ జరిగింది, ప్లాంట్స్ అన్ని డిక్రీజ్ అవుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, CO2. సో ఇదేమవుతుంది, అట్మాస్ఫియర్ లో పెరిగిపోతూ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ లో మనకి ఏం ఇంక్రీజ్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, CO2. సో CO2 మనకి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాం. సో మొక్కలు ఎక్కువగా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉన్నా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏవి యూటిలైజ్ చేసుకుంటాయి, ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే, బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ మీన్ బై ఫోటోసింథసిస్? సో ఫోటోసింథసిస్ అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, సో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఎలా జరుగుతుంది అంటే, సో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మొక్కలు తీసుకుంటాయి. సో మొక్కలు తీసుకోవడం వల్ల అప్పుడు ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. So when the decreasing of carbon dioxide level, automatically the pollution will be decreased. So pollution automatically గా తగ్గిపోతుంది. బట్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల ఎప్పుడు పెరుగుతుంది? మొక్కలు లేనప్పుడు. సో ఇక్కడ మొక్కలు లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఒకవేళ మొక్కలు ఉంటే ఏమవుతుంది? అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఏం అబ్జర్వ్ చేసుకుంటాయంటే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయంటే, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫుడ్ మెటీరియల్ ని డెవలప్ చేసుకోవాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పీల్చుకుంటాయో, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని అట్మాస్ఫియర్ లోకి ఏం రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. బట్ డిఫారెస్టేషన్ జరిగితే సో ఏం ఎక్కువగా అయిపోతుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దే కెన్ బి డిక్రీజింగ్ of oxygen level, they may be increasing of carbon dioxide in atmosphere. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని మనం పీల్చుకుంటే సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ట్రాప్స్ ద హీట్ రేస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎర్త్. మరి అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఏం చేస్తుంది అంటే, ద కార్బన్ డైఆక్సైడ్ కెన్ బి క్యాప్చర్ ద ఆర్
ట్రాప్ ద టెంపరేచర్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ హీట్. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అవుతుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సన్లైట్ ఆ హీట్ ని డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకొస్తుంది, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీదకి తీసుకొస్తుంది. సో ద కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్స్ ద హీట్ అండ్ అబ్జర్వ్ ద కార్బన్ డైఆక్సైడ్ లైక్ a heat on the surface of earth. So the carbon dioxide gas traps the heat rays reflected to from earth. So ఈ రిఫ్లెక్షన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఎర్త్ మీదకి పంపిస్తుంది. And this will be result increasing the temperature on earth and it will be disturb the water cycle too and may reduce the rainfall. మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది, హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, భూమి మీదకి హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి ఈ టెంపరేచర్, సో టెంపరేచర్ ఆర్ హీట్, ఈ హీట్ ఏం చేస్తుంది అంటే వాట్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ హీట్ ఆర్ టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ ఏం చేస్తుంది, దీని వల్ల వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి అంటే ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. హీట్ వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరిగితే ఇన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆన్ ఎర్త్ అండ్ ఇట్ విల్ బి డిస్టర్బ్ ద వాటర్ సైకిల్. అంటే ఏం చేస్తుంది, ఈ వాటర్ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది. వాటర్ సైకిల్ H2O సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఏది అంటే టెంపరేచర్, హీట్. సో ద హీట్ ఆర్ ద టెంపరేచర్ కెన్ డిస్టర్బ్ ద కంప్లీట్ వాటర్ సైకిల్. అంటే టైం టు టైం పడాల్సినటువంటి వర్షపాతం లేకపోతే రైన్ ఫాల్ డిస్టర్బ్ అవుతుంది. భూమి మీద ఉన్నటువంటి లేదా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఏం చేస్తుంది, హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎవాపరేషన్ రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. So this is the main effect of on surface of earth. So they cannot be disturb the water cycle and it is also disturb the rainfall. అంటే rainfall ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. This is good causes of droughts. దీని వల్ల ఏమవుతుందంటే కరువులు అనేవి ఏర్పడతాయి. సో డ్రాట్స్ అంటే ఏంటి, ఐ మీన్ అక్కడక్కడ సో భూమిలో నీరు చిల్లడం ఇలాంటివి అనేవి ఏర్పడతాయి. సో కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ స్పీసీస్, అనిమల్స్ అన్ని కూడా చనిపోతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద గ్లోబల్ వార్మింగ్, ద ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో simple definition, what is the global warming? So the decreasing of oxygen levels in atmosphere, the increasing of carbon dioxide. So ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్ గా దే మే బి చేంజ్ ద కంప్లీట్ ఎర్త్ సైకిల్ కంప్లీట్ ని చేంజ్ చేసేస్తుంది. సో దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.